Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu, I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about oxidation, reduction, oxidizing agent, reducing agent, redox reactions, and then corrosion. These are the topics related to the chapter chemical reactions and equations in 10th class. సో మన 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ పాలిసెట్ ఏపీఆర్జీసీ ఎంట్రన్స్ కానీ మన కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి. దానికోసం ఈ వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి ఆక్సిడేషన్ అంటే? ద ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైనా ఒక ప్రాసెస్లో, కెమికల్ ప్రాసెస్లో కెమికల్ ఫినామినా జరుగుతున్నప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ యాడ్ చేయడం కానీ, హైడ్రోజన్ రిమూవ్ చేయడం కానీ, లేదా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యాడ్ చేయడం కానీ, ఎలక్ట్రాన్లు లాస్ అవ్వడం కానీ జరిగితే ఆ ప్రాసెస్ను ఆక్సిడేషన్ అంటారు. ద ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ అడిషన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ or loss of electrons, then the process is said to be oxidation. See the example. Here to this carbon oxygen is added, we get carbon dioxide. So an example of addition of oxygen. Similarly to the magnesium metal, oxygen undergo addition, we get magnesium oxide. One more example for addition of oxygen. So ఇలా ఎక్కడైనా ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది యాడ్ అవుతే ఆ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అంటారు. సెకండ్ వన్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి, ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకున్నాము, క్లోరిన్తో రియాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే హైడ్రోజను H2Sలో ఉన్న హైడ్రోజను బయటికి వెళ్ళిపోయి ఓన్లీ సల్ఫర్ రెసిడ్యూ మిగులుతుంది. డౌన్ యారో పెట్టామంటే డిపాజిట్, రెసిడ్యూ. ఓకే, సాలిడ్ పోర్షన్ డిపాజిట్స్ అని. సో సల్ఫర్ మిగిలిపోతుంది, హైడ్రోజన్ అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే H2Sలో నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాం. సో దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, సెకండ్ వన్ ఓవర్. నా థర్డ్ వన్ అడిషన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్. ఏదైనా నాన్ మెటల్ని అడిషన్ చేస్తే ఆ ప్రాసెస్ను కూడా ఆక్సిడేషన్ అంటారు. సల్ఫర్ నాన్ మెటల్, క్లోరిన్ నాన్ మెటల్, ఐరన్కి యాడ్ చేద్దాం. సో ఐరన్ కంబైన్స్ విత్ సల్ఫర్, వి గెట్ FeS, ఐరన్ సల్ఫైడ్. ఓకే, ఫెర్రస్ సల్ఫైడ్ అంటారు. అలాగే ఐరన్కి మనం క్లోరిన్తో రియాక్ట్ చేయగలిగితే వి గెట్ ఫెర్రిక్ క్లోరైడ్. ఏమంటారు దీన్ని? ఫెర్రిక్ క్లోరైడ్. సో ఇక్కడ నాన్ మెటల్ అయిన క్లోరిన్ అడిషన్ చేస్తున్నాం, ఇక్కడ నాన్ మెటల్ అయిన సల్ఫర్ని అడిషన్ చేస్తున్నాం. సో అడిషన్ ఆఫ్ నాన్ మెటల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఆక్సిడేషన్ ప్రాసెస్. అండ్ ఫైనల్లీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఏదైనా ప్రాసెస్లో సబ్స్టెన్స్ ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి అంటే యాటమ్ ఆర్ ఎలిమెంట్, ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆక్సిడేషన్ అంటారు. ఇక్కడ సోడియం చూడు, ఎలక్ట్రాన్ లాస్ చేసుకొని Na+ అయాన్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతూ ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సిడేషన్. సో వీటిలో ఏది జరిగినా కూడా, ఏ ఫినామినా నోటీస్ చేసినా కూడా ఆ ప్రాసెస్ను ఆక్సిడేషన్ అనొచ్చు. సిమిలర్లీ రిడక్షన్ గురించి మాట్లాడదాం. రిడక్షన్ ఏం చెప్తాం? ఆక్సిడేషన్కి ఆపోజిట్ అని చెప్తాం. ఇక్కడ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ అడిషన్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్, రిమూవల్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. కంప్లీట్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఆక్సిడేషన్. See, the process that involves addition of hydrogen or removal of oxygen, removal of electronegative element or gain of electron. First one, addition of hydrogen. This is called ethene or ethylene. Name is ethene. ఓకే, దీనికి ఏం చేద్దామంటే హైడ్రోజన్ యాడ్ చేద్దాం. ఏం చేద్దాం నేను? H2, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కదా, H2 యాడ్ చేద్దాం. ఇట్ బికమ్స్ C2H6. వి గెట్ ఎ సాచురేటెడ్ కాంపౌండ్ కాల్డ్ యాజ్ ఈథేన్. ఏదైతే నేమ్లే, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ జరిగింది, రిడక్షన్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, క్యూప్రిక్ ఆక్సైడ్ అంటారు దీన్ని. క్యూప్రిక్ ఆక్సైడ్ CuO, హైడ్రోజన్ యాడ్ చేద్దాం. ఏమవుతుందంటే ఈ హైడ్రోజను ఆక్సిజన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది, కాపర్ డిపాజిట్ అవుతుంది, కాపర్ మిగులుతుంది.
అంటే ఇక్కడ కాపర్ ఆక్సైడ్లో నుంచి కాపర్ను రిమూవ్ చేయగలిగాం, అంటే ఆక్సిజన్ను రిమూవ్ చేయగలిగాం. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, సో రిడక్షన్. రిమూవల్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్, దిస్ ఈజ్ ఫెర్రిక్ క్లోరైడ్, ఫెర్రిక్ క్లోరైడ్ FeCl3 హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే ఇక్కడ క్లోరిన్లో చూడు FeCl2 వచ్చేసింది, అంటే ఒక క్లోరిన్ వెళ్ళిపోయింది, ప్రతి ఐరన్కి ఒక క్లోరిన్ వెళ్ళిపోయింది. సో రిమూవల్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్, కాబట్టి రిడక్షన్ అంట. FeCl3 బికమ్స్ FeCl2. సో నాన్ మెటాలిక్ ఎలిమెంట్ కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది, రిమూవల్ ఆఫ్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్. ఫైనల్లీ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, క్లోరిన్ gains 1 electron becomes chloride ion. క్లోరిన్ కాస్త క్లోరైడ్ అయాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగాయి కాబట్టి దీన్ని ఏమంటాము, రిడక్షన్ అంటారు. ఇది ఆక్సిడేషన్, రిడక్షన్. ఇప్పుడు మన ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, రిడాక్స్ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటో చూస్తున్నాం కదా. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్, వాట్ ఇట్ మీన్స్, an oxidizing agent is nothing but the substance that oxidizes the others but itself undergo reduction. అదర్ సబ్స్టెన్స్ను ఆక్సిడైజ్ చేస్తూ తనను తాను రెడ్యూస్ చేసుకుంటే దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఇంకా డిఫరెంట్ వేలో కూడా డిఫైన్ చేయొచ్చు, చూద్దాం వన్ బై వన్. సో సబ్స్టెన్స్ దట్ ఆక్సిడైజెస్ the others and itself undergo reduction. అదర్స్ను ఆక్సిడైజ్ చేస్తూ తనను తాను రెడ్యూస్ చేసుకుంటే అప్పుడు అదర్స్ను ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. ఇలా కూడా చెప్పవచ్చు, సబ్స్టెన్స్ that give oxygen, substance that give oxygen, ఎవరైతే ఆక్సిజన్ ఇస్తారో, ఎందుకు, టు ఆక్సిడైజ్ ది అదర్స్, అదర్ సబ్స్టెన్స్ను ఆక్సిడైజ్ చేయడానికి ఎవరైతే ఆక్సిజన్ ఇస్తారో వాళ్ళను కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాము. కానీ అలా అదర్ సబ్స్టెన్స్ను ఆక్సిడైజ్ చేస్తుంది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నాము. అదర్స్ను ఆక్సిడైజ్ చేస్తున్నప్పుడు తన ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఓకే, సరే ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్, రెండు చెప్పాక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఈజ్ మీన్డ్ బై ఏ రెడ్యూసింగ్ ఏజెంట్? రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ దట్ రెడ్యూసెస్ ద అదర్స్ బట్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్. అదర్స్ని రెడ్యూస్ చేస్తూ తనను తాను ఆక్సిడైజ్ అవుతే అదర్స్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఓకే, సింప్లీ సబ్స్టెన్స్ దట్ రెడ్యూసెస్ ది అదర్స్ అండ్ ఇట్ సెల్ఫ్ అండర్గో ఆక్సిడేషన్. అదర్ సబ్స్టెన్స్ని రెడ్యూస్ చేస్తూ తను తాను ఆక్సిడైజ్ చేసుకోగలిగితే అదర్స్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే సబ్స్టెన్స్ దట్ గివ్ హైడ్రోజన్, ఎందుకు, టు రెడ్యూస్ ది అదర్స్. ఓకే, ఎవరైతే అదర్ సబ్స్టెన్స్ను రెడ్యూస్ చేయడానికి హైడ్రోజన్ ఇస్తారో వాళ్ళు రెడ్యూస్ చేయగలరు కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. అట్ ద సేమ్ టైం తన ఏమవుతుంది, ఆక్సిడైజ్ అవుతుంది అంటారు. సరే లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకుందాం. CuO plus H2 gives rise to Cu plus H2O. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ ఆర్ క్యూప్రిక్ ఆక్సైడ్ అంటాం. హైడ్రోజన్ యాడ్ చేసావు, కాపరు వాటర్ వచ్చేసి. బాగా గమనించు, కాపర్ ఆక్సైడ్ ఏమవుతుందనైనా ఇట్ బికమ్స్
కాపర్ ఆక్సైడ్ కాపర్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే కాపర్ ఆక్సైడ్లోని ఆక్సిజన్ లాస్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, కాపర్ ఆక్సైడ్ బికమ్స్ కాపర్, హియర్ ఆక్సిజన్ ఈజ్ రిమూవ్డ్. సో ద ప్రాసెస్ ఈజ్ సెడ్ టు బి రిడక్షన్. ఓకే, హైడ్రోజన్ చూడు, H2 కాస్త ఏమైంది, H2O. ఓకేనా? సో ఇక్కడ ఏం నోటీస్ చేస్తాం, H2కి ఆక్సిజన్ యాడ్ అయ్యింది కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఆక్సిడేషన్ అంటారు. క్లియర్? బాగుంది. మరి ఈ ప్రాసెస్లో ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు, రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు? కాపర్ ఆక్సైడ్ ఏమైంది, రెడ్యూస్ అయిపోయింది, చేసింది ఎవరు, H2. అంటే కాపర్ ఆక్సైడ్ను రెడ్యూస్ చేసింది ఎవరు, H2. కాబట్టి H2ని ఏమనాలి, అదర్ సబ్స్టెన్స్ను రెడ్యూస్ చేస్తుంది కాబట్టి H2ని ఏమంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్. సో హియర్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు అంటే H2. ఓకేనా? మరి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆబ్వియస్లీ సెకండ్ వన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. ముందు ఆక్సిడైజ్ అయ్యింది ఎవరు, H2, చేసింది ఎవరు, CuO. ఎందుకు, CuO ఆక్సిజన్ని ఇచ్చింది తనకి, సబ్స్టెన్స్ దట్ గివ్ ఆక్సిజన్ టు ఆక్సిడైజ్ ది అదర్ సబ్స్టెన్స్ను ఆక్సిడైజ్ చేయడానికి ఆక్సిజన్ డొనేట్ చేసింది తనకి. కాబట్టి CuOని ఏమంటారు, CuO, క్యూప్రిక్ ఆక్సైడ్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. CuO ఆక్సిడైజింగ్ ఏజెంట్ అయినప్పుడు H2 ఏమవుతుంది, రెడ్యూసింగ్ ఏజెంట్. బాగా గమనించు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు, CuO, తను ఏమైంది, రెడ్యూస్ అయింది. రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు, H2, తను ఏమైంది, ఆక్సిడైజ్ అయింది. అర్థమైంది డెఫినేషన్? సబ్స్టెన్స్ దట్ ఆక్సిడైజెస్ ది అదర్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. అదర్స్ని ఆక్సిడైజ్ చేసి తను రెడ్యూస్ అయితే అప్పుడు ఏమంటారు దాన్ని, ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదర్స్ని ఆక్సిడైజ్ చేసింది, H2Oను ఆక్సిడైజ్ చేసింది, తను రెడ్యూస్ అయింది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు, CuO. క్లియర్? అలా అన్నమాట. సరే, వన్ మోర్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఇంకోటి తీసుకుందాం. H2S ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు 2HCl ప్లస్ సల్ఫర్. ఇక్కడ గమనించు, ఏం నోటీస్ చేస్తామంటే H2S కాస్త ఏమైపోయింది, ఎస్గా కన్వర్ట్ అయిపోయింది. అంటే హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయింది, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు, రిడక్షన్ అంటారు. ఏమంటారు, రిడక్షన్. మరి ఇక్కడ ఏం జరిగింది, క్లోరిన్ HCl అయిపోయింది, అంటే క్లోరిన్కి హైడ్రోజన్ యాడ్ అయింది. క్లోరిన్కి ఏమైంది నైనా, హైడ్రోజన్ యాడ్ అయింది. సో క్లోరిన్ అండర్గో రిడక్షన్. మరి సల్ఫర్ ఏమైనట్లు, హైడ్రోజన్ సల్ఫైడ్ టు సల్ఫర్ ఏమని చెప్పొచ్చు, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కదా. సో రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్. ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడేషన్. సో హైడ్రోజన్ రిమూవ్ అయింది అంటే ఆక్సిడేషన్, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది అంటే రిడక్షన్. సో క్లోరిన్కి హైడ్రోజన్ యాడ్ అయింది, రిడక్షన్. హైడ్రోజన్ సల్ఫైడ్కు హైడ్రోజన్ వెళ్ళిపోయింది, ఆక్సిడేషన్. బాగుంది. ఇప్పుడు క్లోరిన్ ఏమైంది, రిడక్షన్. క్లోరిన్ రెడ్యూస్ చేసింది ఎవరు, H2S కదా. కాబట్టి క్లోరిన్ రెడ్యూస్ అయ్యేలాగా చేసింది కాబట్టి H2Sని ఏమంటారు, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. సో హియర్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవరు, H2S. ఓకేనా? మరి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఎవరు, ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎవరు ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఎవరైతే పక్క వాళ్ళని ఆక్సిడైజ్ చేస్తారో వాళ్ళే. ఆక్సిడైజ్ అయ్యింది H2, చేసింది Cl2. కాబట్టి Cl2 H2Sను ఆక్సిడైజ్ చేసింది కాబట్టి Cl2ని ఏమంటారు, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు. అదర్స్ను ఆక్సిడైజ్ చేసింది కాబట్టి. క్వశ్చన్ అడుగుతారు ఒకసారి, ప్రీవియస్ క్వశ్చన్స్లో గమనిస్తే క్వశ్చన్ అడిగాడు, విచ్ ఆఫ్ ద అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ద సబ్స్టెన్స్ దట్ డాష్ ది అదర్స్ ఇట్ సెల్ఫ్ అండర్గో డాష్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దట్ ఆక్సిడైజెస్ ది అదర్స్ ఇట్ సెల్ఫ్ అండర్గో రిడక్షన్. అంతే, ఇలా క్వశ్చన్ అన్నట్టు. ఓకే, తర్వాత రిడాక్స్ రియాక్షను. ఓకే, కరోజన్ చూద్దాం.
redox reaction. Redox reaction అంటే the reaction that involves both oxidation and reduction. రెండు ఇన్వాల్వ్ అయితే అలాంటి రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్ అంటారు. సో సింప్లీ వీ కెన్ డిఫైన్ లైక్ దిస్: ద రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ both oxidation and reduction. The reaction that involves both oxidation and reduction is called redox reaction. ఏంటి redox అంటే? చూడు మీనింగ్ తెలుసుకుందాం. redox ఇందులో రెడ్ ఫర్ రిడక్షన్, ఆక్స్ ఫర్ ఆక్సిడేషన్. సో ఏ ప్రాసెస్లో అయితే రెండు ఉంటాయో, ఏ రియాక్షన్లో అయితే రెండు జరుగుతాయో అలాంటి వాటిని ఏమంటారు? రెడాక్స్ రియాక్షన్ అంటారు, లేదా ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇవే చూడు, CuO ప్లస్ H2, Cu అండ్ H2O. ఇక్కడ ఏమవుతుంది? రిడక్షన్ జరుగుతుంది, కాపర్ ఆక్సైడ్ కాపర్గా రెడ్యూస్ అవ్వడం, ఆక్సిడేషన్ జరుగుతుంది, H2H2O అవ్వడం. అలాగే H2S క్లోరిన్తో కంబైన్ అయిపోయి HCl సల్ఫర్ ఫామ్ అయిందిగా, H2S ఏమైంది? సల్ఫర్గా ఆక్సిడైజ్ అయింది, క్లోరిన్ ఏమైంది? HClగా రెడ్యూస్ అయింది. రెండు ఉన్నాయి కదా, కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్స్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? రెడాక్స్ రియాక్షన్గా చెప్పుకోవచ్చు. రెడాక్స్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఓకే, క్లియర్. ఇప్పుడు కరోజన్ గురించి మాట్లాడదాం. కరోజన్ ఏంటి? కరోజన్ కరోజన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ ఆర్ ఈటెన్ అప్ బై ఎయిర్ అండ్ మాయిశ్చర్. ఒక ప్యూర్ ఐరన్ నెయిల్ తీసుకో, మెరుస్తూ ఉంటుంది సిల్వరీ వైట్లో. కొద్ది రోజుల తర్వాత గమనించు, ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని మాయిశ్చర్ని తీసుకొని రస్ట్ ఫామ్ అవ్వడం, బ్రౌన్ కలర్ ఫామ్ అవ్వడం మొదలవుతుంది. అంటే ఆ మెటల్ సర్ఫేస్ను స్లోగా తినేసేయడం. ఓకేనా? అంటే మెటల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమవుతుంది? మెటల్ తన నేటివ్ స్టేట్, ఎక్కడి నుంచి అయితే దాన్ని మనం కలెక్ట్ చేసామో ఆ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఎక్కడ తీసుకొస్తాం? హెమటైట్ నుంచి తెస్తారు. ఐరన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హెమటైట్. హెమటైట్ అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 XH2O. ఇందులో నుంచి మనం ఐరన్ మెటల్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? బట్ మన ప్యూర్ ఐరన్ ఎయిర్లో వదిలేస్తే అక్కడ ఉన్న ఆక్సిజన్ మాయిశ్చర్ తీసుకుని తిరిగి మళ్ళీ ఆ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మెటల్ తన లేయర్ అంతా, సర్ఫేస్ అంతా ఈ ఆక్సిడైజ్ అయిపోయి ఉబ్బిపోతుంది ఐరన్ నీరు. ఓకేనా? బ్రౌన్ కలర్గా ఫామ్ అవుతుంది ఫెర్రిక్ ఆక్సైడ్ ఆర్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. దీన్ని ఏమంటారంటే కరోజన్ అంటారు. పర్టికులర్గా ఐరన్ ఇలా అవ్వడాన్ని రస్టింగ్ అని అంటాం మనం. ఓకే, సో జనరల్లీ ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ ఆర్ ఈటెన్ అప్ గ్రాడ్యువల్లీ బై ద యాక్షన్ ఆఫ్ ఎయిర్ అండ్ మాయిశ్చర్. లేదంటే ఇంకో విధంగా చెప్పచ్చు సింపుల్గా, కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఇంటూ ఇట్స్ నేటివ్ స్టేట్ ఆర్ స్టేబుల్ స్టేట్. మెటల్ ఏ స్టేట్లో అయితే స్టేబుల్గా ఉంటుందో, న్యాచురల్గా మనకి ఏ ఫామ్లో అవైలబుల్ అవుతుందో ఎర్త్ క్రస్ట్ నుంచి, ఆ స్టేట్కి వెళ్ళిపోవడాన్ని నేటివ్ స్టేట్ అంటారు, స్టేబుల్ స్టేట్ అంటారు. అలా కన్వర్ట్ అయిపోతే ఆ ప్రాసెస్ని కరోజన్ అంటారు. ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్స్ అండర్గో కన్వర్షన్ టు ఇట్స్ నేటివ్ స్టేట్ ఆర్ స్టేబుల్ స్టేట్. ఓకే, నథింగ్ బట్ జనరల్లీ ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, హైడ్రాక్సైడ్స్, కార్బోనేట్స్ లైక్ దట్. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఏం జరుగుతుంది? ఐరన్ నెయిల్ ఒకటి తీసుకొచ్చి ఎయిర్లో పెట్టేస్తే ఐరన్ Fe, ఓకే, కంబైన్స్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్, ఇట్ గివ్ Fe2O3 X వాటర్ మాలిక్యూల్. హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ సే X వాటర్ మాలిక్యూల్ తీసుకుంటుంది. Fe2O3 కదా, ఐరన్ 2 ఉన్నాయి, ఆక్సిజన్లు 3 ఉన్నాయి. సో ఇక్కడ 2 వేద్దాం. 2 3 = 6 కదా, 3 2 = 6. ఐరన్ 4 ఉన్నాయి కదా, 4 వేద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్
hydrated ferric oxide. సో దిస్ ఈస్ కాల్డ్ రస్టింగ్ అంటారు. సో రస్ట్ అంటాం దాన్ని, బ్రౌన్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ బ్రౌన్ ఆర్ బ్రౌన్ అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ 2, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ పాత్రలు అంటుంటారు. గట్టిగా బెండ్ చేస్తే వంగిపోతాయి, వైటిష్గా ఉంటాయి, ఇంట్లో కొన్ని యూజ్ చేస్తుంటాం. కుక్కర్ ఇప్పుడంతే స్టీల్స్ వస్తున్నాయి, ఓల్డెన్ డేస్లో అంతా సిల్వరే ఉండేవి. కొద్ది రోజులకి ఏమవుతుందంటే దాంట్లో చిన్న చిన్న హోల్స్ లాగా పడి బ్లాక్ డాట్స్ కనపడతాయి, బ్లాక్ హోల్స్ కనిపిస్తాయి. అండ్ సిల్వర్ కంబైన్స్ విత్ సల్ఫర్ ఆర్ సల్ఫర్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఇన్ ఎయిర్ అండ్ గివ్ సిల్వర్ సల్ఫైడ్ AgS. ఓకే, ఏ బ్లాక్ కాంపౌండ్. అందుకే ఆ సిల్వర్ ప్లేట్లు కానీ పాత్రలు కానీ బ్లాక్ హోల్స్ ఫామ్ అవుతాయి. సో సిల్వర్ యూజ్ చేయకుండా ఉండడమే బెస్ట్. ఓకే, బెటర్ అవాయిడ్. సో దిస్ ఈస్ కాల్డ్ టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, అండర్గో కరోజన్. ఓకే, పర్టికులర్గా సిల్వర్ను టార్నిషింగ్ అని పిలుస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం, కాపర్ బాటిల్లో వాటర్ తాగితే మంచిదని డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ ఆన్లైన్లో బుక్ చేసి బాగా కాస్ట్ పెట్టి కొంటుంటాం. ఆ బాటిల్ మౌత్ దగ్గర కార్నర్స్లో ఈ కరోజన్ నోటీస్ చేయొచ్చు. అంటే గ్రీన్ కోటింగ్ ఫామ్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, పాచి నాచు అంటాం. అది కాదు. అక్కడ ఏం జరిగి ఉంటుందంటే చూడు, గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ వెజల్స్. అక్కడ కాపర్ ఏం చేస్తుందంటే ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, ఆక్సిజన్ని, మాయిశ్చర్ని తీసుకొని ఏం జరుగుతుందో తెలుసా, కాపర్ హైడ్రాక్సైడ్ అండ్ కాపర్ కార్బోనేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇదే మనకు ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కాంపోనెంట్. సో కాపర్ పాత్రలు మీరు గమనించినట్లయితే రాగి చెంబు, డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్, ఇట్లా మౌత్ దగ్గర గమనిస్తే ఆ లిడ్ దగ్గర గ్రీన్ కలర్ వస్తుంటుంది. కారణం ఏంటంటే అది కూడా కరోజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే మెటల్ తన నేటివ్ స్టేట్కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే కాపర్ను వీటి నుంచి కలెక్ట్ చేసింటాం, మళ్ళీ తన నేటివ్ స్టేట్కి వెళ్ళిపోతుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కరోజన్. సో కన్వర్షన్ ఆఫ్ మెటల్ ఇంటూ ఇట్స్ నేటివ్ స్టేట్ ఆర్ eaten up of metals gradually under the action of oxygen and moisture. This is called corrosion అంటారు. ఇవి ఇంపార్టెంట్. రస్టింగ్ ఆఫ్ ఐరన్, టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్ వెజల్స్, ఇవి మనకు మెయిన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం ఫుడ్ స్పాయిల్ అవుతుంటుంది, దాని గురించి మాట్లాడదాం. స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడదాం. ఓకే, చివరిగా ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఏంటంటే ర్యాన్సిడిటీ. ఏంటి ర్యాన్సిడిటీ అంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్ అన్ప్లెజెంట్ ఓడర్, అన్ప్లెజెంట్ టేస్ట్ ఉన్నట్లయితే ఫుడ్ స్పాయిల్ అయిందని అంటారు. దాన్నే ర్యాన్సిడిటీ అంటారు. స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ పర్టికులర్లీ దోస్ కంటైనింగ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, ఓకే, క్యారెక్టరైజ్డ్ బై అన్ప్లెజెంట్ ఓడర్ అండ్ టేస్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు మార్నింగ్ బాగా వడలు చేశారు, ఆయిల్లో వేసి వేయించి తీస్తారు కదా వడలు. ఈరోజు తిన్నాం, సూపర్గా ఉన్నాయి, క్రంచీగా, క్రిస్పీ, టేస్టీ. టుమారో మార్నింగ్ చూడు, సేమ్ టేస్ట్ ఉంటుందా? ఉండదు. సేమ్ క్రిస్పీ ఉంటుందా? ఉండదు. అంటే ఏమైంది? ఫుడ్ స్పాయిల్ అయిపోయింది. ఎలా? అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ అట్మాస్ఫియర్. అండర్ ద ప్రెజెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అంట. ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఫుడ్ను ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే ఈ ఫుడ్ స్పాయిలైజ్ అవ్వడానికి కారణం ఎవరు? మన ఎయిర్లో ఉన్న ఆక్సిజన్. అంటే ఫుడ్ ఆక్సిడైజ్ అవ్వడం వలన అన్ప్లెజెంట్ ఓడర్, టేస్ట్ వస్తుంది. దాన్నే ర్యాన్సిడిటీ అంటారు. స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ పర్టికులర్లీ దోస్ కంటైనింగ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ క్యారెక్టరైజ్డ్ బై అన్ప్లెజెంట్ ఓడర్ అండ్ టేస్ట్. బ్యాడ్ స్మెల్, టేస్ట్ సరిగా ఉండకపోతే అప్పుడు ర్యాన్సిడిటీకి గురైంది ఫుడ్ అని అర్థం. అంటే ఫుడ్ స్పాయిల్ అయిందని. ఇట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ వలన ఇది ఆక్సిడైజ్ అవుతుంది, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఎయిర్లో ఓపెన్ చేసి పెడితే ఆక్సిజన్ రియాక్ట్ అయిపోయి స్పాయిలేజ్ అవుతుంది.
మరి ఏం చేయాలి? యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ర్యాన్సిడిటీ. ఎవరున్నారు యాంటీ ఆక్సిడెంట్స్? BHT అండ్ BHA. BHT అంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్. BHA అంటే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్. ఇవి వాటిని బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్. ఇంపార్టెంట్ ఇవి. ఓకే, చూద్దాం. యాక్చువల్గా మనకు 10th స్టాండర్డ్లో స్ట్రక్చర్స్ లేవు, బట్ మోర్ ఇన్ఫర్మేషన్ వేద్దాం. హైడ్రాక్సీ, బ్యూటైలేటెడ్ CH3 టేకెన్ 3 times, మొత్తం 3 carbons 1 4 carbons, బ్యూటైల్ గ్రూప్. బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, ఓకే, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, ఇది దాని స్ట్రక్చర్. ఓకేనా? ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది, CH3 టేకెన్ 3 times, బ్యూటైలేటెడ్. ఓకే, తర్వాత బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్ అంటే సింపుల్, చిన్న గ్రూప్ మారిపోతుంది. OH హియర్, CH3 టేకెన్ 3 times, అనిసోల్ కదా, మిథాక్సీ బెంజిన్ని అనిసోల్ అంటారు. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్. 2 ఏముండవు, ఇక్కడ ఒకటే ఉంటుంది బ్యూటైల్ గ్రూప్, ఇక్కడ 2 బ్యూటైల్ గ్రూప్స్ ఉంటాయి. సో బ్యూటైలేటెడ్ హైడ్రాక్సిటోలిన్, బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్. ఒక్కోసారి స్ట్రక్చర్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ BHT లేదా BHC అని కూడా అడగచ్చు, అందుకు మోర్ ఇన్ఫర్మేషన్. క్లియర్? సో వీటిని యూజ్ చేస్తాం. ఎవరివి? యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎయిర్ ఆక్సిడైజ్ అవ్వకుండా ఇవి ఎయిర్తో బైండ్ అయిపోయి ఎయిర్తో రియాక్ట్ చేసి ఫుడ్ను ప్రిజర్వ్ చేస్తాయి. సో ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ జనరల్లీ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇవి మంచి రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఫుడ్ ఆక్సిడైజ్ అవ్వకుండా ఫుడ్ పైన మనం వీటిని అప్లై చేసామనుకో, పౌడర్ ఫామ్లో కానీ ఏదైనా కెమికల్ ఫామ్లో స్ప్రే చేసాం, లిక్విడ్ కానీ పౌడర్ ఫామ్ కానీ ఫుడ్కి యాడ్ చేసామంటే ఫుడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా ఇవి అడ్డుపడతాయి. ఇవి వెళ్ళి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి మన ఫుడ్ను సేవ్ చేస్తాయి, ఫుడ్ను ర్యాన్సిడిటీ నుంచి ప్రివెంట్ చేస్తాయి, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఆపేస్తాయి. ఓకేనా? అది అన్నమాట. అందుకే దే యాక్ట్ యాజ్ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. దట్స్ ఇట్. మరి ఫుడ్ స్పాయిలేజ్ని మనం ర్యాన్సిడిటీని ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఓకే, ర్యాన్సిడిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ప్రివెంటెడ్ బై ప్యాకేజింగ్ ఇన్ నైట్రోజన్. ఫుడ్ను నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి ప్యాక్ చేయగలిగితే ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఆపచ్చు. ఎగ్జాంపుల్ మీకు బాగా ఐడియా ఉంటుంది, కుర్కురే ప్యాకెట్లు. ఓకేనా? బురుగుల మిక్చర్ కూడా వస్తుంది, ఏదో హైదరాబాద్ బిర్యానీ అని సంథింగ్ ఇచ్చిన కుర్కురే ప్యాకెట్లు అన్నీ వస్తుంటాయి కదా. ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నీ, బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ నైట్రోజన్ గ్యాస్ ఫిల్ చేసి సీల్ చేస్తారు. నైట్రోజన్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇనర్ట్, ఎలాంటి రియాక్షన్స్ ఉండదు. కాబట్టి ఫుడ్ను రియాక్ట్ అవ్వకుండా ఇది ఆ అట్మాస్ఫియర్లో సేఫ్గా ఉంచుతుంది. లోపలికి ఆక్సిజన్ వెళ్ళదు కదా, కాబట్టి నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తే ఆ ఎయిర్ని అంతా తీసేసి నైట్రోజన్ ఎవరితో రియాక్ట్ కాదు కాబట్టి ఫుడ్ సేఫ్. ఓకే, తర్వాత చివరిగా ర్యాన్సిడిటీ ఈజ్ ప్రివెంటెడ్ బై కీపింగ్ ఫుడ్ ఇన్ రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్ ఉంటుంటామే మనం, అలాంటి రిఫ్రిజిరేటర్లో పెట్టడం ఆర్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎయిర్ లోపలికి ఎంటర్ అవ్వని టైట్గా ఉన్న కంటైనర్లో సేవ్ చేయడం, లేదా రిఫ్రిజిరేటర్లో కోల్డ్ కండిషన్లో పెట్టడం వల్ల ఫుడ్ స్పాయిలేజ్ను కొంత మనం ఆపొచ్చు. తర్వాత చివరిగా ర్యాన్సిడిటీ ఈజ్ ప్రివెంటెడ్ బై
the addition of food preservators like vitamin C and E. This is about rancidity and వీటిపైన ఇంపార్టెంట్ BHT, BHA, విటమిన్ సి, విటమిన్ ఈ ఏంటి ఈ ఫుడ్ ప్రిజర్వేటర్స్, దే యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటాం కదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కంటెంట్. సో వీటిపైన బిట్స్ వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ చాప్టర్లో గత కొన్ని ఇయర్స్గా ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగాడో వాటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నియర్లీ ఒక 30 క్వశ్చన్స్ దాకా ఉంటాయి, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంట. అవి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? Hope you understand. If you have a doubt, feel free, do leave a comment. But don't forget to like and share to someone. That's it for today's video. See you next. Thank you.